వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ మనం బ్రహ్మ స్వామి గురించి కథ వినాము. ఈ సృష్టికి ముందు ఏమీ లేదు. ఇది ఓ విస్మయకరమైన స్థితి. దీన్ని శూన్యత అని అంటారు. భూమి లేదు, ఆకాశం లేదు, కాలం లేదు, వస్తువులు, జీవులు ఏదీ లేదు. కేవలం నీటి సముద్రం మాత్రమే. చీకటి, నిశ్శబ్దం, శూన్యమే చుట్టూ. ఆ సమయాన విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నాడు. ఆయన శరీరంపై నుండి ఒక విశేషమైన పద్మం పుట్టింది. ఆ పద్మం ఎగసుకుంటూ పైకి వెళ్ళింది. అటు గమనించిన ఒక్క శక్తి. ఆ పద్మపు మధ్యలో ఒక ప్రకాశవంతమైన రూపం, ఒక నిండు తేజోమయుడైన స్వరూపం, బ్రహ్ముడు. బ్రహ్ముడు ఏమీ అర్థం చేసుకోలేడు. చుట్టూ నీరు తప్ప ఏమీ లేదు. తాను ఎవరో తెలియదు. ఎందుకు పుట్టాడో అర్థం కాదు. ఇది మనందరికీ సమానమే కదా. జీవితంలో ఒక్కోసారి మనం కూడా ప్రశ్నిస్తాం, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను, నా పాత్ర ఏమిటి? బ్రహ్ముడు పద్మపు తాడును దిగుతాడు. ఎక్కడ మొదలవుతుందో తెలుసుకోవాలన్న తపన. కాని చివర ఏదీ కనిపించదు. ఇది మన జీవిత ప్రయాణంలా. మన మూలం తెలుసుకోవాలన్న ఆత్మయాత్ర. ఉదాహరణ, మనం జీవితంలో విసుగుతో బాధపడినప్పుడు బయట సమాధానం దొరకకపోతే మనలోకి మనమే చూస్తాం. అదే విధంగా బ్రహ్ముడికి ఆత్మబోధ తపస్సుతో వచ్చింది. ఆకాశవాణి జ్ఞానోదయం. ఎట్టికేలకు ఒక శబ్దం వినిపించింది. తపః తపః తపః. తపస్సే జ్ఞానానికి మార్గం అని బ్రహ్ముడు గ్రహించాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమై చెప్పారు, నీవే సృష్టికర్తవు. లోకాలు, జీవులు, దేవతలన్నింటినీ నీవే సృష్టించాలి. బోధ మనకు ఒక ఆకాశవాణిలా కనిపించేది మన అంతర్గత అంతర్యామి శబ్దం. మన బలహీనతలను జయించాకే ఆ శక్తి మనలో వ్యక్తమవుతుంది. బ్రహ్ముడు తన పాత్రను అర్థం చేసుకున్నాడు. మొదటగా 4 కుమారులను సృష్టించాడు. సనక, సనందన, సనాతన, సనత్ కుమారులు. వీరు జ్ఞానమూర్తులు. తర్వాత మానసపుత్రులు, సప్తర్షులు, దేవతలు, జంతువులు, మనుషులు అన్నిటినీ సృష్టించాడు. ఇది మనకు బోధించే విషయం. మనం ఎదుట ఉన్న దేనికైనా కారణం కావచ్చు. మనకు ఏదో ఒక సృష్టి బాధ్యత ఉంటుంది. కుటుంబం, సమాజం, సంస్కృతి. మన పాత్రను అర్థం చేసుకుని పని చేయాలి. ఈ కథ మనకు నేర్పే పాఠం. ప్రతి జీవితం సందేహంతో మొదలవుతుంది. జ్ఞానం, తపస్సు, ప్రశ్నల పట్ల ఓపికతోనే జ్ఞానం వస్తుంది. మన బాహ్య ప్రపంచం నుంచి తప్పుకుని మనలోకి చూసినప్పుడు నిజమైన స్వరూపం తెలుస్తుంది. ఉదాహరణ, ఒక మొక్క భూమిలో చొచ్చుకుని బయటకు వచ్చే వరకు ఎన్ని ఆటంకాలొచ్చినా తట్టుకుంటుంది. అలాగే మన జీవితం కూడా మన తత్వాన్ని తెలుసుకునే వరకు శ్రమించాలి. ఇది బ్రహ్ముడి ఆవిర్భావ కథ.